ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాష్ట్రములో, దేశాలలో శాంతి సమాధానాలు కరువైపోతున్నాయి. ఆత్మీయులు లోకంలో కలిసిపోతున్నారు. విందులు వినోదాలకి అలవాటైపోయారు. నిజముగాను, పరిశుద్ధముగాను, నీతియుక్తముగాను దేవుణ్ణి ఆరాధించాలి. కానీ ఏమైపోతుంది? సంఘాలు ఎటువైపు పరుగులు పెడుతున్నాయి? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రియ సంఘ బిడ్డలారా, సేవకులు మొర్ర పెడుతున్నారు, సువార్తికులు ప్రకటిస్తున్నారు, ఉపదేశకులు కన్నీరు కారుస్తున్నారు. సంఘం, సార్వత్రిక సంఘం యేసు రాకడకు సిద్ధపడాలని. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సంఘమా, లోకముతో, పాపముతో, సాతాను యొక్క ఊరిలో చిక్కుకున్నావా? యేసులో పట్టబడిన నీవు ఇప్పుడు ఏ స్థితికి దిగజారిపోయావు? ఆరాధన చేయవలసిన నీవు, దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు, జీవము కలిగిన దేవుని వాక్యాన్ని అనుసరించి నడవవలసిన నీవు ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ముందుకు కొనసాగుతున్నావు? ఆలోచిస్తున్నావా? మన కోసం రక్తం కార్చాడు, మన కోసం ఈ భూమి మీద తన ప్రాణాన్నే పెట్టేశాడు. ప్రభు ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు. ఆయన ప్రేమను మర్చిపోయి ఏ స్థితిలో మనం ఉంటున్నామో ఒకసారి ఆలోచించు. ప్రియ సంగమా, జాగ్రత్త. నిత్య నరకాగ్నికి లోనైపోతున్నవేమో, నీ దీపం ఆరిపోయిందేమో, సంఘానికి దూరం అవుతున్నవేమో, ప్రార్థనలకు దూరం అవుతున్నవేమో, దేవుణ్ణి ఆరాధించాల్సిన నీవు దేవునికి దూరం అవుతున్నవేమో, పాపానికి ఒడిగట్టి, శాపానికి ఒడిగట్టి, శరీరేచ్ఛలకి రేపుకొని నీ శరీరాన్ని పాపములో మత్తులుగా జీవిస్తున్నవేమో. దేవుని యొక్క వెలుగు నీ మీద ఉదయిస్తుంది. నువ్వు లేవాలి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సన్నిధి సంఘం మీద, సార్వత్రిక సంఘం మీద కుమ్మరించబడుతుంది. నేటి దినాల్లో నువ్వు ఉజ్జీవింపబడాలి, మరలా పురుకొల్పబడాలి, ప్రార్థన జీవితాన్ని రగుల్చుకోవాలి, దేవుని కొరకు ఉజ్జీవమైన వ్యక్తిగా జీవించాలి. ప్రియ సంగమా, సిద్ధపడు.